ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అత్యంత సమన్వయంతో ముందుకు సాగుతుంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. అక్కడ జనసేన ఎమ్మెల్యే లోకం మాధవికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే తెలుగు తమ్ముళ్లు తన నియోజకవర్గంలో పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే మాధవి ఎదురుదాడి చేస్తున్నారు. ఇంతకీ నెల్లిమర్ల కూటమిలో ఈ స్థాయిలో అంతర్గత విభేదాలు బగ్గుమనడానికి అసలు కారణాలేంటి? రోజు రోజుకు ముదురుతున్న ఈ వర్గ పోరుకు అధిష్టానం వేయబోయే బ్రేకులు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు, పొత్తుల ఫలితంగా అద్భుతమైన విజయాలు నమోదయ్యాయి. ఈ పొత్తులో భాగంగానే విజయనగరం జిల్లాలోని అత్యంత కీలకమైన నెల్లిమర్ల అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీ దక్కించుకుంది. అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన లోకం మాధవి టీడీపీ శ్రేణుల పూర్తి సహకారంతో ఘన విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏపీలోని మహిళా ఎమ్మెల్యేల్లో అత్యంత ధనవంతుల్లో మాధవి ఒకరు. వందల కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యాపారవేత్తగా ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో కూటమి ధర్మాన్ని పాటించి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే తాటిపై నడిచారు. కానీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లిమర్లలో సీన్ పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే లోకం మాధవికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ నిర్ణయాలు, స్థానిక పాలనా వ్యవహారాలు సహా అనేక విషయాల్లో ఎమ్మెల్యేకు, టీడీపీ నేతలకు మధ్య ఏమాత్రం పొసగడం లేదు. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లోకం మాధవి వ్యవహార శైలిపై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె తమను కనీసం పట్టించుకోవడం లేదని వారిప్పటికే చాలాసార్లు తమ పార్టీ అధిష్టానానికి, జిల్లా ముఖ్య నాయకులకు ఫిర్యాదులు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ కాంట్రాక్టు పనులు, అత్యంత కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో టీడీపీ నేతల సిఫారసులను ఆమె ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో జరుగుతున్న సంక్షేమ పథకాల పంపిణీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలకు సైతం స్థానిక టీడీపీ నాయకులకు కనీస సమాచారం గానీ, అధికారిక ఆహ్వానం గానీ ఇవ్వడం లేదని వారు మండిపడుతున్నారు. తమకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమ్మెల్యే మాధవి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల సమయంలో తాము పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి అహర్నిశలు శ్రమించి గెలిపించిన సంగతిని ఎమ్మెల్యే అంత త్వరగా మరిచిపోతే ఎలా అని స్థానిక తెలుగు తమ్ముళ్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. స్థానిక అధికార పంపకాల వ్యవహారం ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. నెల్లిమర్లలో ఎమ్మెల్యే లోకం మాధవితో పాటు ఆమె భర్త వ్యవహార శైలి కూడా పార్టీల మధ్య వివాదానికి ఆజ్యం పోస్తోందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ పాలనలో ఎమ్మెల్యే భర్త జోక్యం మితిమీరిపోయిందని, ప్రతి చిన్న విషయానికి ఆయన పెత్తనం చెలాయించడం తమకు అత్యంత ఇబ్బందికరంగా మారిందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎమ్మెల్యేకు తెలియకుండా షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలోని అన్ని పనులను తన కంట్రోల్లో పెట్టుకునేందుకు మాధవి భర్త ప్రయత్నిస్తున్నారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అనధికారిక జోక్యం వల్ల స్థానికంగా ప్రభుత్వ అధికారుల్లోనూ, ప్రజల్లోనూ గందరగోళం నెలకొంటోందని చెబుతున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ఎమ్మెల్యే భర్త సూచనలతో స్థానిక సీనియర్ నాయకులను పక్కన పెట్టడం కూటమి స్ఫూర్తికి ఏమాత్రం విరుద్ధమని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కుటుంబ జోక్యమే నెల్లిమర్లలో పొత్తుల మధ్య ప్రధాన ఆఘాతాన్ని సృష్టించిందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. అటు తెలుగుదేశం నాయకులు చేస్తున్న విమర్శల పట్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలు తనకు ఏమాత్రం సహకరించడం లేదని, పైగా ప్రతి చిన్న అభివృద్ధి పనిలోనూ వారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె గట్టిగా ఆరోపిస్తున్నారు. తాను ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు పూర్తిగా తమ పెత్తనం చెలాయించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమె మండిపడుతున్నారు. నియోజకవర్గంలో జరిగే ఏ విషయమైనా కనీసం ఒక ప్రోటోకాల్ ప్రకారం తనకు సమాచారం ఇవ్వకుండానే టీడీపీ నేతలు నేరుగా అధికారులతో మాట్లాడుకుంటూ పనులు చక్కబెట్టుకుంటున్నారని లోకం మాధవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక ఎమ్మెల్యేగా తనకున్న కనీస అధికారాలను, హక్కులను కాలరాసేలా స్థానిక తమ్ముళ్లు వ్యవహరిస్తున్నారని, అందుకే తాను తన పరిధిలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని ఆమె తన చర్యలను సమర్థించుకుంటున్నారు. తనను కేవలం రబ్బర్ స్టాంప్లా వాడుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రజల పక్షానే తన నిర్ణయాలు ఉంటాయని ఆమె స్పష్టం చేస్తున్నారు. నెల్లిమర్లలో ఈ ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరిందంటే, ప్రస్తుత ఎమ్మెల్యే లోకం మాధవి అధికారికంగా హాజరయ్యే ఏ ఒక్క ప్రభుత్వ సమావేశానికి, అభివృద్ధి కార్యక్రమానికి స్థానిక టీడీపీ నేతలు కనీసం ముఖం కూడా చూపించడం లేదు. ఆమె ఎక్కడుంటే అక్కడ తాము ఉండకూడదన్నట్లుగా టీడీపీ నేతలు ఆ కార్యక్రమాలను పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పిలిచినా వెళ్లని పరిస్థితి నెలకొంది. దీంతో నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికార కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన మధ్య నెలకొన్న విభేదాలు ముదిరి పాకాన పడ్డట్లయింది. ఈ ఆధిపత్య పోరు స్థానిక ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర స్థాయిలో అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంతటి సమన్వయంతో ఉన్నారో, క్షేత్రస్థాయిలో నాయకులు అంత సమన్వయంతో లేకపోవడం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కూటమి ఇమేజ్కు భారీ డ్యామేజ్ తప్పదు. అందుకే ఇరు పార్టీల రాష్ట్ర స్థాయి నాయకత్వం తక్షణమే ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని నెల్లిమర్ల నేతల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని సరిదిద్దాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.